ఆయన ఇన్స్పిరేషన్ తీసుకునే మదర్ తెరిసా వచ్చారు. అందరికీ సేవ చేయాలి. ఏంటి నీ వల్ల ఎదుటి వాడిని ప్రేమించడం వండర్ఫుల్ వర్డ్. అది దానికి నేను 100% అగ్రీ చేస్తాను. కానీ ఇప్పుడు జీసస్ నమ్మకపోతే ఏంటి సార్ అని అదే పాయింట్. ఆయన చెప్పినట్టుగా అగ్రీ చేస్తాను. ఇప్పుడు వేరే 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 ఆయన వేరేది మంచి చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ జీసస్ కాదు, జాన్ పాల్ గారు మంచి చెప్పారు. అది 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 కూడా అగ్రీ చేస్తాను. అది దానికన్నా పెద్ద పాయింట్ ఏంటి అంతే. ఓకే, ఇక్కడ ఎవరు మంచి చెప్తే ఆ మంచి మీరు తీసుకోవచ్చు, మీరు ఫాలో కావచ్చు, తప్పలేదు. ఎందుకంటే భూమి మీదనే మనం శాశ్వతంగా బ్రతుకుతూ ఉంటే ఎవరు మంచి చెప్తే ఆ మంచి తీసుకొని మనం బ్రతకవచ్చు. కానీ మనకు చావు అనేది అవుతుంది, మరణం అనేది ఒకటి ఉంది. ఆ సచిన రోజు జాన్ పాల్ ఉండడు అటువైపు. ఆ సచిన రోజు ఇంకొక మహానుభావుడు, ఇంకొక తత్వవేత్త ఉండరు సచిన రోజు. ఆ చచ్చిపోయిన రోజు ఎవరు ఉంటారంటే మనిషిని సృష్టించిన ఉన్నాడే, దేవుడు ఉన్నాడే, ఆయన ఉంటాడు. అప్పుడు ఏంటంటే చచ్చిపోయిన తర్వాత నువ్వు జాన్ పాల్ చెప్పిన దాని ప్రకారం బ్రతికావా, లేకపోతే నేను చెప్పిన దాని ప్రకారం బ్రతికావా అని అడుగుతాడు ఆయన. నేను చెప్పేది మీకు కరెక్ట్ అనిపించవచ్చు, కరెక్ట్ కాదు అని అనిపించవచ్చు. నేను చెప్తున్నది బైబుల్లో ఎసెన్స్ చెప్తున్నాను. మనిషికి సాగు ఉంది కదా, సాగు ఉన్నప్పుడు రేపు దేవుడికి అకౌంటబుల్ ఉండాలి. ఈ జీవితాన్ని ఇచ్చిన దేవుడు. జాన్ పాల్ చెప్తే మీరు భూమి మీదకి రాలేదు, జాన్ పాల్ చెప్తే మీరు భూమి మీద తీసుకోరు. ఎవరు మంచి చెప్తే వాళ్ళు తీసుకోవడానికి. దేవుడు పుట్టించాడు కాబట్టి దేవుడు ఎందుకు పుట్టించాడు దాని ప్రకారం బ్రతికితేనే మళ్ళీ చచ్చిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్తాం. ఒకవేళ ఆ దేవుడి ప్రకారం కాకుండా ఎవడో మంచి చెప్తాడో వెళ్తూ ఉన్నాం అనుకో, ఆ మంచి తీసుకొని రేపు చచ్చిపోయిన తర్వాత వీళ్ళు ఎవరు ఉండరు, ఆయన ఉంటాడు. అప్పుడేంటంటే ఆయన ఏం చేస్తాడంటే, నాయన నువ్వు జాన్ పాల్ చెప్పినట్టు ఇంకోటి చెప్పినట్టు మంచిగా బ్రతికావు కాబట్టి జాన్ పాల్ ఎక్కడున్నాడో మిగతా వ్యక్తులు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళు, ఇక్కడ ఏం పని నా దగ్గర అని అంటాడు ఆయన. అప్పుడు ఆ జాన్ పాల్ ఇంకొకరు ఉండే ప్లేస్ ఏంటంటే అది నరకం. అక్కడికి వెళ్ళి కూర్చోవాలి పక్కన. దేవుడి దగ్గరికి వెళ్ళేదానికి అవకాశం ఉండదు. దాన్ని పరలోకం అన్నాం, దీన్ని నరకం అన్నాం. చాలా మంది పుస్తకాలు రాశారు, మహానుభావులు తత్వవేత్తలు పుస్తకాలు రాశారు. పాపం వాళ్ళ పాపాన్ని వాళ్ళు జయించలేకపోయారు. అప్పుడు వాళ్ళ పక్కన కూర్చోవాలి వెళ్ళి. ఈ మహానుభావులు గొప్ప వాళ్ళు చాలా మంచి విషయాలు చెప్పారు, కాకపోతే వాటిని వాళ్ళు కూడా పాటించలేకపోయారు. కాబట్టి మనిషి చెప్పే మంచి అయినా మనిషి తత్వజ్ఞానం అక్కర్లేదు. ఒక క్వార్టర్ తీయిస్తే చాలా మంచి చెప్తాడు ఒక వ్యక్తి. పుల్లు తాగిన తర్వాత చాలా మంచి చెప్తాడు. ఈ మంచి మనకి పనికి రాదు. దేవుడు ఏం చెప్తున్నాడు అన్నది మనకు కావాలి. చచ్చిన తర్వాత ఆ దేవుడు ఉంటాడు కాబట్టి ఆయన చెప్పితే పాటించాలి. అలా కాకుండా నేను ఎక్కడైనా మంచి తీసుకుంటానంటే ఆ మంచి చెప్పిన వాళ్ళు ఒక ప్లేస్ లో ఉంటారు. అక్కడికి వెళ్ళి కూర్చుండేదానికి సిద్ధంగా ఉంటే ఫైన్, యూ కెన్ ఫాలో దెమ్.